విశ్వవిద్యాలయం అంటే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే దేవాలయాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ఈ యూనివర్సిటీ వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఎన్నో ఆశయాలతో యూనివర్సిటీలో చేరే విద్యార్థులను అక్కడ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రాలు మారినా, ప్రభుత్వాలు మారినా యూనివర్సిటీ తలరాత మాత్రం మారడం లేదు. సమస్యల సుడిగుండం నుండి విద్యార్థులు బయటపడడం లేదు. సమస్యల సుడిలో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీపై ప్రత్యేక కథనం. తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు గొప్ప, ఊరు దిప్ప అన్నట్లుగా మారింది. ఏర్పడిన నాటి నుండి తెలంగాణ వర్సిటీ కష్టాల సుడిలో ఈదుతూనే ఉంది. 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో మౌలిక వసతులు లేవు, ఖాళీల భర్తీలు లేవు, విద్యార్థులకు సరిపడా వసతి గృహాలు లేవు. విశ్వవిద్యాలయానికి సరిపడా భూములు కేటాయించినా భవన నిర్మాణాలకు నిధులు లేవు. వసతుల కొరతతో కొత్త కోర్సులు రావడమూ లేదు. ఉపాధిని కల్పించే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు లేదు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వాలకు పంపించినా ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరుతున్నా ఉపాధి కల్పన మాత్రం శూన్యం. ప్రభుత్వం రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోనే అకాడమిక్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంను గత ప్రభుత్వం పట్టించుకోక పోస్టుల భర్తీ లేక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ఊపందుకున్న సమయంలో అప్పటి ప్రభుత్వం 2008లో తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మొదట నగరంలోని గిరిరాజ్ కళాశాలలో 6 కోర్సులతో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్ద కొత్త క్యాంపస్ నిర్మాణం చేపట్టింది. దీనికోసం 577 ఎకరాల భూమిని కేటాయించింది. విశ్వవిద్యాలయంను సుద్దపల్లికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్తో పాటు సారంగపూర్, బిక్కనూరులోని సౌత్ క్యాంపస్లు కలిపి మొత్తం 34 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 31 కోర్సులు నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలో ఉద్యమం సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఒకటే ఉండడంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పశ్చిమ భాగాన్ని ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కోర్సులు నిర్వహణ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు అధ్యాపక పోస్టులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం అనుమతులు ఇచ్చింది. మొత్తం 250 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ చేయలేదు. కీలకమైన అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సుల్లో సుమారు 1800 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీలతో పాటు ఎండిఏ, ఎంబీఏ, సోషల్ వర్క్ కోర్సులతో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఫార్మసీకి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను కొనసాగిస్తున్నారు. రాను రాను యూనివర్సిటీల్లో డిపార్ట్మెంట్లు పెరిగినా పోస్టుల భర్తీ మాత్రం కావడం లేదు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం చేసి తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అకాడమిక్ ఇయర్ను పూర్తి చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 6 కోర్సుల నుంచి 31 కోర్సుల వరకు పెంచినా ఇప్పటి వరకు పోస్టుల భర్తీ చేపట్టడం లేదు. వీసీలు మారినప్పుడు అవసరాల రీత్యా అవుట్సోర్సింగ్ విధానంలో అనుమతులు లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో 140 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా దాన్ని ఇప్పటికీ సగానికి సగం కూడా భర్తీ చేయకపోవడం దారుణము. వెంటనే ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే విద్యార్థులకు దాదాపుగా 1200 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ చదువు అందే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా అక్కడ ఉన్న కళాశాలలో ల్యాబులు లేకపోవడం వల్ల విద్యార్థులకు ల్యాబులు చేసే పరిస్థితి కూడా లేదు. వెంటనే అక్కడ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయాలని చెప్పి, ఏదైతే హెల్త్ సెంటర్ ఏదైతే ఏర్పాటు చేసిరో ఆ హెల్త్ సెంటర్లో ట్యాబ్లెట్లు లేకుండా అసలు అక్కడ ఎవ్వరు కూడా ఎవరి పర్యవేక్షణలో అక్కడ ఎవరు లేకుండానే అది నడుస్తున్న పరిస్థితి ఉంది. డాక్టర్ లేరు, నర్సులే లేని పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ డాక్టర్లను కేటాయించాలి, నర్సులను కేటాయించాలి, ల్యాబ్ టెక్నీషియన్లు కేటాయించాలి, జూనియర్ క్లర్క్లను కేటాయించాలి. వీరందరినీ కేటాయిస్తేనే అక్కడ ఏదైనా విద్యార్థులకు హాని జరిగినా కూడా చూసుకునే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి వెంటనే అక్కడ హెల్త్ సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి, లైబ్రరీలో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలని చెప్పి, విద్యారంగం అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇక విశ్వవిద్యాలయం ఏర్పడి 18 ఏళ్లు పూర్తయి సుమారు 16 బ్యాచ్ విద్యార్థులు బయటకు వెళ్లినా ఇప్పటికీ కావాల్సిన వసతులు మాత్రం కల్పించడం లేదు. విద్యార్థులు పీజీ స్థాయిలో ఉన్నత డిగ్రీ పొందుతున్నా పరిశోధనలకు అవసరమైన వసతులు కల్పించడం లేదు. విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షలు పూర్తి చేసుకుని ఎలాంటి ఉపాధి లేకుండానే పీజీ పట్టాలను తీసుకుని విద్యార్థులు వెళ్తున్నారు. ప్రతి ఏడాది విద్యార్థులు పెద్ద ఎత్తున వివిధ కోర్సుల్లో చేరుతున్నా ఇప్పటి వరకు వారికి కావలసిన వసతి గృహాల నిర్మాణం జరగలేదు. కోర్సులు పెరిగి విద్యార్థుల సంఖ్యలు పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా క్యాంపస్లో వసతి గృహాలు మాత్రం లేవు. బాలికలకు ఒకటే హాస్టల్ ఉండగా బాలులకు 2 ఉన్నాయి. ప్రతి సంవత్సరం విద్యార్థులు ధర్నాలు నిర్వహించి వసతులు కల్పించాలని కోరుతున్నా ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడే లేడు. ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయానికి కేటాయించే బడ్జెట్ ఉద్యోగుల జీతాలకు ఇతర ఖర్చులకే సరిపోతూ ఉండడంతో మౌలిక వసతులపైన నజర్ పెట్టడం లేదు. 2 ఏళ్ల క్రితం విశ్వవిద్యాలయం నుంచి ప్రతిపాదనలు వెళ్లినా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ఇతర జిల్లాలకు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినా తెలంగాణ యూనివర్సిటీకి మాత్రం అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ యూనివర్సిటీలో రాష్ట్రం పేరుతోటి ఏర్పడినటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఈరోజు పూర్తిగా సమస్యకి నిలయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా యూనివర్సిటీలో హెల్త్ క్యాంప్ ఏదైతే హెల్త్ సెంటర్ ఉందో హెల్త్ సెంటర్లో అసలు మెడిసిన్లు లేవు, ట్యాబ్లెట్లు లేవు, డాక్టర్ అసలు కంప్లీట్గా ఉండట్లేరు. విద్యార్థులకి సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి తరుణంలో విద్యార్థులు అర్ధరాత్రి వెహికల్ లేక అంబులెన్స్ లేక డిస్పల్లి నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో పూర్తిగా స్ట్రీట్ లైట్లు కూడా ఎక్కడ కూడా లైట్ లేదు, మొత్తం చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు వాళ్ళకి వైఫై నెట్ కూడా రావట్లేదు. ఈ రకంగా విద్యార్థులు అనేక సమస్యలతోటి గడుపుతూ ఉన్నారు. దాంతోపాటు లైబ్రరీ ఉన్నా కూడా కేవలం స్టడీ రూమ్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ సరైనటువంటి పుస్తకాలు కూడా లేవు. ఈరోజు పేద మధ్య తరగతికి చెందినటువంటి విద్యార్థులు యూనివర్సిటీ కేంద్రాలలో చదువుకోవాలంటే కేవలం రూములకే పరిమితం అవుతున్నాయి తప్ప సరైనటువంటి సౌకర్యాలు లేక, పుస్తకాలు లేక, వాళ్ళకి కనీసం నెట్ లేక మొత్తం హాస్టల్ కూడా అదనంగా 18,000 కట్టడం అంటే బయట రూమ్లు తీసుకున్న నయం అనే రకంగా ఈరోజు యూనివర్సిటీలో పరిస్థితుంది. కాబట్టి కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం ఈ సమస్యల్ని పరిష్కార దిశగా వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక వీసీ విషయానికి వస్తే గత అధికారి అవినీతే ప్రధాన అంశం అన్నట్లుగా బాధ్యతలు నిర్వహించి ఏసీబీ ట్రాప్కు చిక్కారు. దీంతో వీసీ లేకుండానే వర్సిటీ ముందుకు నడుస్తుంది. ఇప్పటి వరకు కొత్త వారిని నియమించడం లేదు. ఇన్ఛార్జీల పాలనలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విశ్వవిద్యాలయంలో అన్ని మౌలిక వసతులు కల్పించి ఉన్నత విద్యకు ప్రాధాన్యమిచ్చి ఉపాధి కల్పించే కోర్సుల నిర్వహణ చేపడితే ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కానీ విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకొని గత ప్రభుత్వాలు వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. ప్రభుత్వం దృష్టి సారించి యూనివర్సిటీకి ప్రాధాన్యత ఇస్తే తమకు మేలు జరుగుతుందని విద్యార్థులు అంటున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం పేరుతోటి ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ రాష్ట్రం పేరుతోటి ఉన్నటువంటి యూనివర్సిటీ ఇవాళ రాష్ట్ర పరిస్థితులు గత ప్రభుత్వం ఎట్లయితే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఇవాళ దివాలా తీసినటువంటి పరిస్థితి ఎట్లయితే చేసిరో ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ గతం నుంచే వీసీ రవీందర్ గుప్తా గారు ఉన్నప్పటి నుంచే మొత్తం ఇవాళ మొత్తం యూనివర్సిటీ పేరుని ఇవాళ భ్రష్టు పట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకున్న తర్వాత ఆయన సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రిజిస్టర్ కూడా యాదగిరి గారు కూడా ఏమైనా చేసిరంటే అది కూడా ఏం లేదు. ఇవాళ అవినీతి అక్రమాలతోటి ఇవాళ పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే రిజిస్టర్ యాదగిరి గారు హయాంలో ఏదైతే
యూనివర్సిటీ పరిపాలన జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సిబిఐ తోటి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో దాని మీద క్లుప్తంగా కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఏదైతే ఈ యూనివర్సిటీ నిధులను వృధా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం హయాంలో అయినా రాష్ట్ర యూనివర్సిటీలు బాగుపడాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా ఉన్నటువంటి ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీ అభివృద్ధికి ఈ నూతన రాష్ట్ర ప్రభుత్వం దోహదపడాల్సినటువంటి ఎంతైనా అవసరం ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం.